అయిపోయి ఏం చూస్తున్నావు అర్థం కాకుండా ఈ రోజు నీ కన్ను దేహం అంతా చీకటిమయమైపోతే ఈ రోజు వెలుగును పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అందుకొరకు యేసు ప్రభువు అన్నారు, మీ లోకమునకు వెలుగు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవడైనా వెలుగులో నడిచినట్లయితే వాడు చీకటిలో సహవాసం ఉండదు. ఈ రోజు దేవునితో సహవాసం చేయాలని ఆశపడుతున్నట్లయితే ఈ రోజు నీ చీకటి ప్రపంచం నుంచి విడిపించే దేవుడు ఆత్మకుడు అక్కడ స్వాతంత్రం ఉండను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రం చేసినా మీరు నిజంగా స్వతంత్రులు కుదురు. ఈ రోజు అట్లాంటి స్వాతంత్రాన్ని ప్రభునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. బహుశా ఈ రోజు ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఆలోచించకపోతే నీ అమూల్యమైన కన్ను, అందుకొరకే దేహము దేవుడు కొనుక్కున్నాడు. దిస్ ఇస్ గాడ్స్ టెంపుల్. ఈ టెంపుల్ కి తలుపు ఏదంటే కన్ను. ఆ కంటిని ప్రభు ఏమన్నారు తెలుసా అండి? అందుకొరకే నీ కన్ను తేటగా ఉంచితే దేహం అంతా ఎలా ఉంటుంది? వెలుగుమయమై ఉంటుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా బహుశా కొన్నిసార్లు డౌట్ వస్తూ ఉండొచ్చు. ఆలోచించండి, ఇంత అమూల్యమైన కన్ను ఇంతకుముందే మనం చూసాం కదా, కిటికీలో గుండా చూచువారు కానలేక యుందురు. ఒక రోజు వస్తుంది ఆ కన్ను చూడాలని ఆశపడితే కూడా చూడడానికి వీలుండదు. కిటికీలో గుండా చూచువారంటే ఒక్కసారి మన పుర్రె చూస్తే ఎలా ఉంటుంది తెలుసా అండి? చచ్చిపోయిన తర్వాత పుర్రె చూడండి, లేదా స్కెలిటన్స్ చూడండి. ఆ స్కెలిటన్ చూస్తున్నప్పుడు విండోలో నుంచి ఆ ఐ సాకెట్స్ అలా కనిపిస్తూ ఉంటాయి, విండోస్ లాగా.